యంగ్ విమెన్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందామని అనుకుంటారో వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 నుంచి 6 నెలల ముందు నుంచి కూడాను ఈ ఆల్కహాల్ సేవించడం అనేది ఆపేయాల్సి ఉంటుంది. ఈవెన్ చిన్న అంటే ఒక 20-30 ml తీసుకున్నా కూడాను డెఫినెట్ గా అది చాలా ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీలో కనిపిస్తుంది. సో బేబీకి అనామలీస్ రావటము, ఫేషియల్ డిస్మార్ఫిక్ ఫీచర్స్ రావటము, ఫేషియల్ అబ్నార్మాలిటీస్ ఉండటము, అంతేకాకుండా లివర్ మీద, హార్ట్ మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపించడం అనేది చూస్తూ ఉంటాం. ప్రెగ్నెంట్ కావాలనుకునే వాళ్ళు, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కానీ ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం ఆల్కహాల్ అనేది ఇంత మోతాదులే తీసుకోవాలి, ఇది సేఫెస్ట్ లెవెల్ అని అన్నట్టు ఉండదండి. యూజువల్గా ఏమవుతుంది అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడాను ఈవెన్ స్మాలెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కూడాను చాలా ఎఫెక్ట్స్ ఫీటస్ మీద చూపిస్తూ ఉంటాయి.